ఎక్కడి నుంచి వచ్చేమో అక్కడికి వెళ్ళే దారి దొరికినప్పుడు ఆ దారిలో ఉంటేనే ఆనందం. మనకి ఎప్పుడు అనుభవంలోకి వచ్చింది ఇది? సాధన చేశాక ఈ అనుభవం ప్రతి ఒక్కడికి వస్తుంది. మనకేం తినడానికి లోట్లేదు, ఉండడానికి లోట్లేదు. తృప్తి లేక ఏడ్చవిన్నాళ్ళు. యాక్చువల్ చెప్పాలంటే ధ్యాన మార్గంలోకి రాకముందు తృప్తి లేక ఏడుపే, తిండి లేక ఏడుపు ఎవరికీ లేదు గమనించుకుంటే. అవునా? భూమి మీద ప్రతి వాడికి తిండి ఉంటుందట. భగవంతుడు భూమి మీద ఒక జీవిని సృష్టించాడు అంటే వాడికంటే ముందు వాడికి కావలసినవన్నీ సృష్టించేకే జీవుణ్ణి పంపుతాడు. అంటే మనం గ్రహించుకోలేదు. నేను పుట్టక ముందు నాకు ఇన్ని అమర్చి పెట్టాడు భగవంతుడు అని మనం గ్రహించక ఉన్నదాంతో తృప్తి లేక ఇంకా కావాలని ఏడ్చి ఉన్న ఆనందాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు అర్థమైంది. అందుకే మలయాళ స్వామి వారు నీకంట కింద వాడిని చూసుకో, నీకంట పై వాడిని చూడవద్దు, ఆధ్యాత్మిక జీవితంలో తృప్తి మొదటి పెట్టండి. ఇది ఉంటే మనం ఎంతైనా సాధించవచ్చు. ఇప్పుడు మనకి కంపారిజన్ ఏమొచ్చింది? కళ్ళు మూసుకుని సాధించాల్సిన దానికోసం సాధించాలి. ఇప్పుడు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాము అంటే మానవ జీవిత పర్పస్ ఇదేనండి. మానవ జీవితం తీసుకున్నారంటే ప్రతి మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం ధ్యానమే. ఆ ధ్యానం ఇప్పుడు మనం చేసి అసలైన మానవుల్లా బతుకుతున్నాం. మనకి ఎందుకు తృప్తి వచ్చింది? మనకు విచారణ విశ్లేషణ తెలిసింది. శరీరం నశించిపోయేది, మనసు నశించిపోయేది. ఈ శరీరం ధరించిన ఆత్మ దానికి దేహం నచ్చనప్పుడు ఇది వదిలి వెళ్ళిపోద్ది.